ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబి 29 గురించి ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం, మహేష్ బాబు జర్మనీకి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది. తాజాగా మహేష్ బాబు ఈ సినిమా కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే రాజమౌళి తన సినిమాలకు రెమ్యూనరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా తీసుకుంటూ ఉంటాడు. మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలకు అలాగే చేశాడు. కానీ లాభాల్లో వాటా అందుకునే ముందు హీరోకి కొంతైనా రెమ్యూనరేషన్ ఉంటుంది. కానీ రాజమౌళి సినిమాకు మాత్రం మహేష్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. పారితోషికం కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల ఇన్సైడ్ టాక్. మహేష్, రాజమౌళి ఇద్దరు కూడా లాభాల్లో వాటా తీసుకునేలానే సినిమాకు రెడీ అవుతున్నారట. ఇక ఈ సినిమా కోసం మహేష్ 2 ఏళ్ల సమయాన్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫిజికల్ గా వర్క్ స్టార్ట్ చేశాడు మహేష్. వచ్చే ఉగాదికి ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభం కానుందని అంటున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ లేదు, కానీ సమ్మర్ లో ఎస్ఎస్ఎంబి 29 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడం పక్కా అంటున్నారు. అన్నట్లు ఈ ప్రాజెక్ట్ ని 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు టాక్ ఉంది. ఒంటరిగా జర్మనీకి వెళ్లిన మహేష్ గత 10 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. అక్కడ ఒక డాక్టర్ ని కలుసుకోవడం కోసం మహేష్ బాబు వెళ్లారు. ఆ డాక్టర్ బాడీ ఫిట్నెస్ పై సూచనలు ఇస్తూ ఉంటారని ఆయన ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే అర్థమవుతుంది. గత 2 ఏళ్లుగా మహేష్ ఆయన దగ్గర ట్రైన్ అవుతూ వస్తున్నారు. రాజమౌళి సినిమా కోసం ఫిట్నెస్ తో పాటు తనను తాను మార్చుకోవడం కోసం అంటున్నారు. పాన్ వరల్డ్ సినిమాను ప్లాన్ చేశాడు రాజమౌళి. మహేష్ ను సూపర్ స్టార్ నుంచి సూపర్ హీరోగా మార్చబోతున్నాడట. దాంతో దానికి తగ్గట్లు తనను తాను మార్చుకోవడం కోసం బాడీ ఫిట్నెస్, ఫిజికల్, మెంటల్ స్ట్రెంగ్త్ కోసం మహేష్ గట్టిగా కష్టపడుతున్నాడట.